జై శ్రీమన్నారాయణ. ఒక చెట్టుకి తీగ అల్లుకుంటే ఎంతో అందంగా ఉంటుంది. అలాగే భారతీయ సంప్రదాయంలో వివాహం అయ్యాక వరుడు అమ్మాయిని చిటికెన వేలితో పట్టుకొని తీసుకొని తన ఇంటికి ప్రేమగా వెళతాడు. జ్యోతిష్యంలో వరునికి అనుకూలమైన నక్షత్రాలను, అమ్మాయిల నక్షత్రాలను వివరిస్తుంది. దీనిని గుణమేళన చక్రం అంటారు. ఈ గుణమేళన చక్రంలో 18 నుంచి 36 వరకు ఉన్న గుణములు కలవారిని వివాహానికి యోగ్యతగా సూచిస్తుంది జ్యోతిష్యం. ఈ గుణమేళన చక్రంలో ఉత్తమమైన నక్షత్రాలు, మధ్యమమైన నక్షత్రాలు, వైరి నక్షత్రాలు ఉంటాయి. వీటిని తెలుసుకొని జ్యోతిష్యుని ద్వారా సంప్రదించి వివాహం చేస్తారు మన పెద్దలు. వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం ఉంటుంది. అనురాధ నక్షత్రం అబ్బాయిది అయినప్పుడు అమ్మాయి యొక్క అనుకూల నక్షత్రాలను పరిశీలించుదాం. అశ్వినికి 25 పాయింట్స్, కృత్తిక 1వ పాదం 19 పాయింట్స్, కృత్తిక 2, 3, 4 పాదాలు 24 పాయింట్స్, రోహిణి 29 పాయింట్స్, పునర్వసు 4వ పాదం 25 పాయింట్స్, మఘ 24 పాయింట్స్, ఉత్తర ఫల్గుణి 1వ పాదం 31 పాయింట్స్, ఉత్తర ఫల్గుణి 2, 3, 4 పాదాలు 28 పాయింట్స్, హస్త 27 పాయింట్స్, స్వాతి 22 పాయింట్స్, విశాఖ 4వ పాదం 28 పాయింట్స్, అనురాధ 28 పాయింట్స్. అనురాధలో అబ్బాయిది ప్రథమ పాదం అయితే అమ్మాయిది మిగిలిన 3 పాదాలు పనికి వస్తాయి. అలా చరణ భేదంతో వివాహం చేసుకోవచ్చు. జ్యేష్ఠ 30 పాయింట్స్, ఉత్తరాషాఢ 1వ పాదం 24 పాయింట్స్, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు 27 పాయింట్స్, శ్రవణం 1.5 పాదం 27 పాయింట్స్, శ్రవణం 1.5 నుండి 4 పాదాలు 27 పాయింట్స్, శతభిషం 22 పాయింట్స్, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు 28 పాయింట్స్, పూర్వభద్ర 4వ పాదం 26 పాయింట్స్, రేవతి 26 పాయింట్స్. ఇవి ఉత్తమమైన నక్షత్రాలు. మధ్యమమైన నక్షత్రాలు లేవు అనురాధ వారికి. అనురాధ వైరి నక్షత్రం భరణి. భరణిలో 26 పాయింట్స్ ఉన్నప్పటికీ వివాహానికి అనుకూలం కాదు. సర్వే జనా సుఖినో భవంతు. సుశీలారాణి, రామానుజదాసి.